వెల్కమ్ టు లాలన్న. ఇవాళ మనం మాట్లాడబోయే కథ ఒక సినిమాలో జాగ్రత్తగా ప్లాన్ చేసిన మోసం లాంటిది. కానీ ఇది రియల్ లైఫ్. కేరళ హైకోర్టులో సంచలనం రేపిన కేసు ఇది. కథ కేరళలోని పాలక్కాడ్లో మొదలవుతుంది. వైశాఖ్ ఎన్ నాయర్ అనే యువకుడు 24 ఏళ్ళు ఉంటాయి అతనికి. కేఎస్ఆర్ ఆర్టీసీ బస్సు ఢీకొడుతుంది. అతనికి గాయాలవుతాయి. అతడు న్యాయం కోసం పోరాడతాడు. క్లెయిమ్ కోసం ట్రిబ్యునల్లో దాఖలు చేశాడు. అక్కడ ట్విస్ట్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఆల్రెడీ నువ్వు క్లెయిమ్ చేశావని వాదిస్తుంది. నెక్స్ట్ వైశాఖ్ షాక్ అవుతాడు. నేనేం చేసుకోలేదు అన్నాడు. అసలు నాది కాదు ఆ క్లెయిమ్, ఎవరు మోసం చేశారు అంటాడు. నెక్స్ట్ మోసం ఎలా జరిగిందంటే వాస్తవం తెలిసే కొద్దీ షాకింగ్ డీటెయిల్స్ బయటపడతాయి. నెక్స్ట్ ఓపీ నెంబర్ 712/2008 అనే మరొక క్లెయిమ్ దాఖలు అయింది వైశాఖ్ పేరుతో. కానీ అసలు వైశాఖ్కి ఆ క్లెయిమ్ గురించి ఊహ కూడా లేదు. ఈ క్లెయిమ్ ఫైల్ చేసిన వాడు అడ్వకేట్ కేజెల్లి 40,000 క్లెయిమ్ దాఖలు చేసి లోక్ అదాలత్లో 32,000తో సెటిల్ అయ్యాడు. ఇక్కడ బిగ్ క్లూ, హైకోర్టు 2 క్లెయిమ్ల సంతకాలను పరిశీలించగా పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే అడ్వకేట్ కేజెల్లి 2024 జూలై 30న అసహజ మరణం పొందాడు. ఇప్పుడు అసలు వాస్తవం బయట పెట్టడం ఇంకా కష్టమైంది. నెక్స్ట్ 2025 ఏప్రిల్ 16న కేరళ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. న్యాయం గెలిచింది. నెక్స్ట్ లోక్ అదాలత్ అవార్డు రద్దు చేసింది. మోసం స్పష్టంగా కనిపించిందని కోర్టు చెప్పింది. 2 క్లెయిమ్లను ట్రిబ్యునల్లో ఒకేసారి విచారణకు ఆదేశించింది. ఆ క్లెయిమ్లు ఎవరు దాఖలు చేశారో సీరియస్గా దర్యాప్తు చేయమంది. ఎవరో వైశాఖ్ను అనుకరించి మోసం చేశారని తేలితే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు ఆపడానికి పార్టీ గుర్తింపుపై కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని కేరళ లీగల్ సర్వీస్ అథారిటీని సూచించింది. నెక్స్ట్ ఈ కేసు మనకి ఏం చెప్తుందంటే న్యాయం ఆలస్యమైన గెలుస్తుంది. మోసం చేసిన వాళ్ళు ఎంత తెలివిగా ప్లాన్ చేసినా నిజం ఒకరోజు వెలుగు చూస్తుంది. మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇటువంటి లీగల్ అప్డేట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.